ఈ ఉదయం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ దేవుని దగ్గరికి రావాలా, దేవుని తట్టు చూడాలి. దేవుని దగ్గర రావాలంటే ఆయనకి మీ హృదయం ఇవ్వాలి, మీ జీవితాన్ని ఇవ్వాలి, మీ మీద అధికారం ఇవ్వాలి. అంతే విశ్వసించాలి. ఎందుకు విశ్వసించాలి అంటే ఆయన్ని విశ్వసించేవాడు కలవరపడ్డు. చూడండి, ఒక మంచి మాట మార్క్సు వార్త 5వ అధ్యాయం 34వ వచనంలో, నా కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరచను, సమాధానం గలదానివే వెళ్ళు, నీ బాధ నివారణ అయ్యి. నివారణ ఎవరండి? నువ్వు ఎంతో బాధతో వచ్చావు, కృంగిపోయి వచ్చావు, అలిసిపోయి వచ్చావు, ఓడిపోయి వచ్చావు. కానీ నీ బాధ విడుదల కలగబోతుంది, నీకు నెమ్మది కలగబోతుంది. నీ విశ్వాసం. అందుకే విశ్వసించడం అనేది దేవుని మీద గుడ్డిగా నమ్మటం, ఆయన మీద ఆధారపడడం, ఆయనే దిక్కు అనటం, ఆయనే నా బలం అంటాం. ఎంత అద్భుతాన్ని చూస్తారు తెలుసా మీరు? కాబట్టి విశ్వసించండి, దేవుని వైపు చూడండి, మీ జీవితాన్ని దేవునికి ఇవ్వండి. దేవుడు అద్భుతమైన ఆ బాధ నుంచి మీకు కూడా నివారణ కలగబోతుంది. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, విడిపోయిన కుటుంబాలు కట్టబడి కోర్టు కేసు నుంచి విడిపించేవాడు, అప్పుల బాధ, ఆర్థిక బాధ, ఉద్యోగులేమి, గర్భఫలం లేని స్థితి, కుటుంబంలో ఎవరులు మారి, త్రాగుడు, వ్యసనములు, జూదం నుంచి విడిపించబడి, అందరిపై ఇతర దేశాలు మా ప్రియులందరికీ క్షేమం, భద్రత వరకు కోరిక చొప్పున జరిగించి అద్భుతం చేయండి. రెండవదిగా మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు దీవిస్తూ ప్రతి వారికి శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, పాస్టర్ ప్రవీణ్ ఆఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. మరి బెల్లంపల్లి 3 దినాలు మీటింగ్స్ జరుగుతుంటాయి. 6, 7, 8 కుటుంబాలుగా బెల్లంపల్లికి వచ్చి పాలు పొందండి. దేవుడు మీ అందరిని దీవించిన కాక. ప్రైజ్.